1916 మే 20 సౌత్ జార్జియాలోని ఓ వేలింగ్ స్టేషన్. ఎప్పుడో చనిపోయారనుకున్న ముగ్గురు వ్యక్తులు అకస్మాత్తుగా అక్కడ కనిపించారు. వాళ్ళ గడ్డాలు బాగా పెరిగిపోయి ఉన్నాయి. వేసుకున్న బట్టలు చిరిగిపోయాయి. చలికి ఎండకి వాళ్ళ ముఖాలు నల్లబడ్డాయి. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడున్న వాళ్ళెవ్వరూ ఆ ముగ్గురిని గుర్తుపట్టలేకపోయారు. అయినా ఎలా గుర్తుపడతారు? వాళ్ళు సరిగ్గా 532 రోజుల క్రితమే చనిపోయారని అందరూ అనుకున్నారు కదా. అసలు వాళ్ళెవరు? 25 మంది తమ అనుచరులతో కలిసి ఒక షిప్ ఎక్కి అంటార్కిటికాకు బయలుదేరారు. అంటార్కిటికా ఈ భూమిపైనే అత్యంత చల్లని, అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. వెడెల్ సముద్ర తీరానికి చేరుకుని కాలినడకన అంటార్కిటికా మొత్తాన్ని దాటాలన్నది వాళ్ళ కల. అంటే అప్పటి వరకు ఎవరూ సాధించని ఒక అద్భుతాన్ని సాధించాలనుకున్నారు. కానీ అంటార్కిటికా మంచు ప్రపంచం వాళ్ళ తలరాతల్ని మార్చేసింది. వాళ్ళెప్పుడూ ఊహించని ఒక కఠినమైన పరీక్ష మొదలైంది. కొన్ని నెలల్లోనే వెడెల్ సముద్రంలోని మంచు పొరలు ఎంత మందంగా మారాయంటే వాళ్ళ షిప్ ఆ మంచులో చిక్కుకుపోయింది. ఒకరోజు ఆ సముద్రపు అడుగు భాగంలో వాళ్ళ కళ్ళెదుటే అది మునిగిపోయింది. ఆ విధంగా ప్రపంచంలోని అత్యంత చల్లని, అత్యంత నిర్మానుష్యమైన ప్రాంతంలో 28 మంది ఇరుక్కుపోయారు. వాళ్ళ చుట్టూ మంచు, తుఫాను, చావు ఇవి తప్ప మరేం లేవు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు నెలల తరబడి నీటిపై తేలుతున్న మంచు గడ్డలపైనే బ్రతకాల్సి వచ్చింది. క్షణాల్లో వాళ్ళ దగ్గరున్న ఆహారం, నీరు అయిపోయాయి. బ్రతకడం కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తలుచుకుంటేనే భయంతో ఒళ్ళు జలధరిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళు కుక్కలను కూడా తమ వెంట తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ కథ కేవలం ఒక యాత్ర గురించి మాత్రమే కాదు. ఇది మనిషి ధైర్యానికి, నాయకత్వానికి, బతకాలన్న తపనకు సంబంధించిన కథ. ప్రాణానికి, చావుకు మధ్య ఉన్న దూరం కేవలం ఒక తప్పు అడుగు మాత్రమే అని నిరూపించే కథ. చావు ప్రతి మలుపులోనూ ఎదురైన ఆ ప్రయాణంలోకి వెళదాం. మనిషి ఓడిపోవడానికి సిద్ధంగా లేనప్పుడు ఈ ప్రపంచం కూడా అతన్ని ఓడించలేదని నిరూపించిన ప్రపంచంలోనే అత్యంత గొప్ప సర్వైవల్ స్టోరీ ఇక్కడే మొదలైంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనిషి సంకల్పం ముందు తలవంచక తప్పదు అని నిరూపించింది. భూమి దక్షిణ ధ్రువంలో ఉన్న అంటార్కిటికా ఈ ప్రపంచంలోని 7 ఖండాల్లో ఒకటి. ఇది భూమిపైన అత్యంత చల్లని, అత్యంత కఠినమైన ప్రదేశం. అంటార్కిటిక్ మహాసముద్రంతో చుట్టుముట్టబడిన ఈ ప్రాంతం దాదాపు పూర్తిగా మంచుతో కప్పబడింది. ఇక్కడ చలి ఎంత ప్రమాదకరం అంటే చాలా చోట్ల ఉష్ణోగ్రత -50°C కంటే కిందకి పడిపోతుంది. ఎక్కడ చూసినా మంచు ఉండడంతో అక్కడ మనుషులు బతకడం దాదాపు కష్టం. కానీ ఈ ప్రమాదమే కొందరిలో ఉత్సాహాన్ని నింపింది. అలాంటివాడే ఆంగ్లో ఐరిష్ ఎక్స్ప్లోరర్ ఎర్నెస్ట్ షాకల్టన్. అంటార్కిటికా చేరుకోవాలన్నది అతని కలలో ఒక పిచ్చి లాంటిది. అతను 1901లో అంటార్కిటికా చేరుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వాతావరణం చాలా దారుణంగా ఉండడంతో 750 కిలోమీటర్ల ముందే వెనక్కి తిరగాల్సి వచ్చింది. మళ్ళీ 1907లో 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. కానీ ఈసారి కూడా అంటార్కిటికాకు కేవలం 150 కిలోమీటర్ల దూరం నుంచే వెనుతిరిగాడు. అయినా సరే అది అప్పటికే సౌత్ రికార్డ్గా నిలిచింది. దీంతో ఎర్నెస్ట్ చాలా ఫేమస్ అయ్యాడు. అప్పటి బ్రిటన్ రాజు ఎడ్వర్డ్ 7 అతనికి నైట్హుడ్ బిరుదునిచ్చాడు. అప్పటి నుంచి అతన్ని సర్ ఎర్నెస్ట్ షాకల్టన్ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ అంటార్కిటికా చేరుకోవాలన్న తపన, అసహనం అతన్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదు. అలా 1913లో సర్ ఎర్నెస్ట్ షాకల్టన్ మళ్ళీ అంటార్కిటికా యాత్రకు ప్లాన్ చేశాడు. దీనికి ఇంపీరియల్ ట్రాన్స్ అంటార్కిటిక్ ఎక్స్పెడిషన్ అని పేరు పెట్టాడు. ఈసారి అంటార్కిటికా చేరుకోవడమే కాదు, కాలినడకన అంటార్కిటికా మొత్తాన్ని దాటుతానని ప్రకటించాడు. తన షిప్ ముందుగా సౌత్ జార్జియా దీవికి చేరుకుని అక్కడి నుంచి వెడెల్ సముద్రాన్ని దాటాలన్నది అతని ప్లాన్. సముద్రాన్ని దాటుతూ అంటార్కిటికా తీరంలోని వాసెల్ బేకు చేరుకోవాలి. ఆ తర్వాత తను, తన టీం సౌత్ పోల్ మీదుగా నడుచుకుంటూ అంటార్కిటికా మొత్తాన్ని దాటి రాస్ సముద్రానికి చేరుకోవాలి. ఆ తర్వాత న్యూస్ పేపర్లో ఒక యాడ్ వచ్చింది. ప్రమాదకరమైన ప్రయాణం కోసం మనుషులు కావాలి. నెలల తరబడి భయంకరమైన చలి, మంచు తుఫాన్లు, చీకటి తట్టుకోవాలి. ప్రాణాలతో తిరిగి వస్తామన్న గ్యారంటీ అస్సలు లేదు. కానీ ఈ ప్రమాదకరమైన ప్రయాణాన్ని పూర్తి చేస్తే గొప్ప పేరు వస్తుంది అని ఆ ప్రకటనలో స్పష్టంగా రాసింది. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి 5000 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో నుంచి ఎర్నెస్ట్ షాకల్టన్ కేవలం 27 మందిని మాత్రమే ఎంచుకున్నాడు. తన టీంలో నావికులు, వడ్రంగులు, నేవీ ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఉన్నారు. అంతేకాకుండా అంటార్కిటికాలో సైంటిఫిక్ రీసెర్చ్ చేయడానికి 6 మంది సైంటిస్టులు కూడా ఈ 27 మందిలో ఉన్నారు. ఈ మిషన్ ఎంత గొప్పదో అంతే ప్రమాదకరమైంది కూడా. అప్పట్లో GPS, శాటిలైట్ నావిగేషన్ లేదా ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ లాంటివి ఏవీ లేవు. దిశ, దూరాన్ని అంచనా వేయడం 100% తప్పయ్యే అవకాశం ఉంది. మ్యాప్లు, సెక్స్టాంట్ లాంటి పరికరాలను మాత్రమే వాడేవాళ్ళు. ఒక చిన్న పొరపాటు జరిగినా 100 కిలోమీటర్లు దారి తప్పిపోయే ప్రమాదం పొంచుంటుంది. అదే సమయంలో ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం కూడా మొదలైంది. అయినా సరే ఎర్నెస్ట్ షాకల్టన్ ఈ మిషన్ను వెనక్కి తగ్గలేదు. చివరికి 1914 ఆగస్టు 8న ఇంగ్లాండ్లోని ప్లైమౌత్ నుంచి ఎండ్యూరెన్స్ బయలుదేరింది. సుమారు 3 నెలల ప్రయాణం తర్వాత షిప్
సౌత్ జార్జియా దీవికి చేరుకోవడంతో అసలు ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 1914 డిసెంబర్ 5న సౌత్ జార్జియాలోని వేలింగ్ స్టేషన్ నుంచి ఎండ్యూరెన్స్ షిప్ బయలుదేరింది. అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని దాటుకుంటూ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రహస్యాలతో నిండిన ఖండం అంటార్కిటికా వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. షిప్లో సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్తో పాటు 27 మంది సిబ్బంది, 69 కుక్కలు, ఒక పిల్లి కూడా ఉన్నాయి. వీటితో పాటు షిప్లో ఆహారం, నీళ్లు, సేఫ్టీ పరికరాలు, 3 లైఫ్ బోట్లు ఉన్నాయి. వస్తువులను లాగడానికి కుక్కలను మంచు మీద ఉంచారు. ఈ మిషన్ కమాండ్ సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్ చేతిలో ఉండగా ఫ్రాంక్ వైల్డ్ సెకండ్ ఇన్ కమాండర్గా ఉన్నాడు. ఫ్రాంక్ ఓర్స్లీ కెప్టెన్గా, ఫోటోగ్రాఫర్, కెమెరామ్యాన్ ఫ్రాంక్ హార్లీపై ఈ యాత్ర మొత్తం విజువల్ రికార్డింగ్ బాధ్యతలు పడ్డాయి. కొన్ని రోజుల తర్వాత ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సముద్ర ప్రాంతాల్లో ఒకటైన వెడెల్ సముద్రంలోకి ఎండ్యూరెన్స్ ప్రవేశించింది. వెడెల్ సముద్రం అంటార్కిటికాతో 3 వైపులా చుట్టుముట్టబడి ఉంది. దీనివల్ల సముద్రం అడుగున మందపాటి మంచు పొరలుంటాయి. దీనివల్ల షిప్ వేగం తగ్గిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ మంచు మందం పెరుగుతూ ఉంది. సౌత్ జార్జియా దీని నుంచి బయలుదేరిన 9 రోజులకే ఎండ్యూరెన్స్ చుట్టూ మంచు గడ్డలు పెరిగిపోయాయి. డిసెంబర్ 14న షిప్ 24 గంటల పాటు ఆగిపోయింది. కానీ ఎవరూ ఆశ వదులుకోలేదు. కొన్ని రోజుల్లో ఈ మంచు కరిగిపోతుందని షాకిల్టన్ ఆశించాడు. అతను అనుకున్నట్టే జరిగింది. సుమారు 8 రోజుల తర్వాత డిసెంబర్ 22న దారిలోని మంచు కరగడం మొదలైంది. ఆ తర్వాత షిప్ మళ్లీ ముందుకు కదిలింది. తర్వాత 2 వారాల పాటు షిప్ దక్షిణం వైపు ప్రయాణిస్తూనే ఉంది. 1915 జనవరి 10న షిప్ అంటార్కిటికా తీరానికి దగ్గరగా చేరుకుంది. వాళ్ళ లక్ష్యం కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జనవరి 15న ఎండ్యూరెన్స్ సముద్రపు మంచు చాలా బలంగా కనిపిస్తున్న ప్రాంతానికి వెళ్ళింది. అవసరమైతే ఆ మంచు మీద ఎక్కి ముందుకు నడిచి వెళ్ళొచ్చని సిబ్బంది భావించారు. కానీ తన అసలు ల్యాండింగ్ పాయింట్ వాసెల్ బే ఇంకా దక్షిణాన ఉందని షాకిల్టన్ అనుకున్నాడు. అందుకే అతను ఎండ్యూరెన్స్ను దక్షిణం వైపుకు తీసుకువెళ్ళాడు. కానీ నిజానికి వాళ్ళు తమ లక్ష్యానికి చాలా దగ్గరలో ఉన్నారు. షాకిల్టన్ తమ పొజిషన్ను తప్పుగా అంచనా వేశాడు. ఈ పొరపాటు త్వరలోనే అతని సిబ్బంది జీవితాలను నరకంలా మార్చబోతోంది. ఈ తప్పుడు అంచనాల వల్ల షిప్ మరింత దట్టమైన మంచు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. జనవరి 17 సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారింది. బలమైన గాలుల వల్ల షిప్ దారి తప్పింది. ఎండ్యూరెన్స్ నెమ్మదిగా ఈశాన్యం వైపు కొట్టుకుపోవడం మొదలైంది. సుమారుగా 23 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత మంచు పొరలు మళ్లీ మందంగా మారాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే గాలి వీచినప్పుడు షిప్ తప్పుదోవలో కొట్టుకుపోతుంది. వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచు దాన్ని ఆపేస్తుంది. ఇలా చాలా రోజులు జరుగుతూనే ఉంది. చివరికి ఫిబ్రవరి 14న బొగ్గును ఆదా చేయడానికి షాకిల్టన్ షిప్ ఇంజిన్ ఆఫ్ చేశాడు. మంచును కత్తిరించి దారి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అందరూ కలిసి చాలా రోజుల పాటు మంచును కత్తిరించడానికి ప్రయత్నించారు. కానీ దారి ఏర్పాటు చేయలేకపోయారు. ఆ మంచును తొలగించడం వల్ల ఏ పని కాలేదు. చివరికి 1915 ఫిబ్రవరి 24న ముందుకు వెళ్లాలన్న ప్రయత్నాన్ని ఆపేసి శీతాకాలం మొత్తం అక్కడే గడపాలని షాకిల్టన్ నిర్ణయించుకున్నాడు. కుక్కలన్నిటినీ షిప్ నుంచి దించి మంచు మీద ఏర్పాటు చేసిన డాగ్ ఇగ్లూస్లోకి మార్చాడు. షిప్ లోపలి భాగాన్ని చలికాలాన్ని తట్టుకునేలా సిద్ధం చేశారు. 3 ఏళ్ల క్రితం ఎక్స్ప్లోరర్ విల్హెల్ ఫిల్చర్ షిప్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. అలాంటి అద్భుతం ఏదో జరుగుతుందని షాకిల్టన్ కూడా ఎదురు చూడడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో టీం ధైర్యం కోల్పోకుండా ఉండడానికి అతను అందరికీ రకరకాల యాక్టివిటీస్ ప్లాన్ చేశాడు. సిబ్బంది కోసం వెన్నెల రాత్రుల్లో నడక, షిప్లో చిన్న చిన్న నాటకాలు, ఆటలు ఏర్పాటు చేశాడు. కుక్కల పందాలు కూడా ఉన్నాయి. అందరి మనస్సుల్ని ఏదో రకంగా రంజింపజేశాడు. ధైర్యం చెప్పాడు. అలా 6 నుంచి 7 నెలలు గడిచిపోయాయి. కానీ పరిస్థితి మెరుగుపడడానికి బదులు మరింత దిగజారింది. ఎండ్యూరెన్స్ చుట్టూ ఉన్న మంచు పగిలి షిప్ మీద ప్రెజర్ పెంచడం మొదలుపెట్టింది. ఒకరోజు చుట్టుపక్కల ఉన్న పెద్ద మంచుగడ్డ ఒకటి షిప్ను బలంగా ఢీకొట్టింది. పెద్ద శబ్దం వచ్చింది. ఎండ్యూరెన్స్ చాలా చోట్ల పగిలిపోయింది. షిప్ వెనుక భాగంలో పెద్ద రంధ్రం ఏర్పడింది. అక్కడ ఎర్నెస్ట్ షాకిల్టన్ తన జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. షిప్ను ఖాళీ చేయమని అతను ఆదేశించాడు. ఎందుకంటే మునిగిపోతున్న ఆ షిప్లో ఇంకా ఉంటే ప్రాణాలు పోతాయి. ఆ తర్వాత అవసరమైన వస్తువులు, 3 లైఫ్ బోట్లను షిప్ నుంచి బయటకు తీశారు. బతకడానికి అత్యవసర వస్తువులు మాత్రమే ప్రతి ఒక్కరూ తమ వెంట తెచ్చుకున్నారు. కొద్దిసేపటికే 28 మంది మంచు మీద నిలబడున్నారు. వాళ్ల ముందు ఎటు చూసినా అంతులేని నిశ్శబ్దం. వాళ్ల వెనుక చూస్తే నెమ్మదిగా మంచులోకి మునిగిపోతున్న వాళ్ల షిప్ ఎండ్యూరెన్స్. సముద్రం మధ్యలో నిర్మానుష్యమైన ఆ మంచు ఎడారిలో నిలబడి ఉన్న ఆ 28 మందికి ఒక్కసారిగా ప్రపంచం అంతమైపోయినట్లు అనిపించింది. ఎక్కడ నుంచైనా సహాయం అందుతుందన్న ఆశ కూడా లేదు. చుట్టూ మంచు మాత్రమే ఉంది. 1915 అక్టోబర్ 30న షాకిల్టన్ తన టీంను ముందుకు నడవమని ఆదేశించాడు. కానీ పరిస్థితి అతను ఊహించిన దానికంటే దారుణంగా ఉంది. 3 రోజులు కష్టపడి నడిచినా సరే వాళ్ళు కేవలం 2 మైళ్ళు మాత్రమే నడవగలిగారు. లైఫ్ బోట్స్, లగేజ్, కుక్కలను లాక్కుంటూ మంచు మీద నడవడం సాధ్యం కాదు.
అలసటతో ఇక నడవలేక ఆగిపోవాలని షాకిల్టన్ నిర్ణయించుకున్నాడు. బలంగా ఉన్న నీటిపై తేలుతున్న ఒక మంచుగడ్డ మీద క్యాంప్ వేయాలని సిబ్బందికి చెప్పాడు. అందరూ కలిసి ఆ పెద్ద మంచుగడ్డల మీద క్యాంప్ వేశారు. దానికి ఓషన్ క్యాంప్ అని పేరు పెట్టారు. కానీ 1915 నవంబర్ 21న క్షణాలు మారాయి. ఎండ్యూరెన్స్ పూర్తిగా మంచు కింద వెడెల్ సముద్రపు అడుగు భాగంలోకి మునిగిపోయింది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి షాకిల్టన్ అతని సిబ్బంది కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. వాళ్లను ప్రపంచం చివరకు తీసుకొచ్చిన ఆ షిప్ ఇప్పుడు వాళ్ల కళ్ళెదుటే మాయమైంది. ఇప్పుడు వాళ్లకు ఆశ్రయం కల్పిస్తున్నది కేవలం ఆ తేలుతున్న మంచు పొర మాత్రమే. దానిపైనే వాళ్ల క్యాంప్ ఉంది. మొదట్లో ఆ మంచుగడ్డ ప్రవాహ వేగం చాలా నెమ్మదిగా ఉండేది. అది కదులుతున్నట్లు కూడా తెలిసేది కాదు. కానీ నవంబర్ చివరి నాటికి దాని వేగం గంటకు 11 కిలోమీటర్లు పెరిగింది. అయినా సరే వాళ్ళు ఏదైనా భూభాగాన్ని చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. డిసెంబర్ 4వ వారంలో వాళ్ళు ఫౌలెట్ ఐలాండ్ వైపు నడవాలని నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 23న ఓషన్ క్యాంప్ వదిలి అందరూ పౌలెన్ ఐలాండ్ వైపు నడక మొదలుపెట్టారు. కానీ పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడినా సరే మంచు మీద భారీ వస్తువులను 3 లైఫ్ బోట్లను లాక్కుంటూ కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే ముందుకు వెళ్లారు. కానీ ఇప్పుడు వాళ్ల ముందు అసలైన సమస్య మరోటి ఉంది. తినడానికి ఆహారం తగ్గిపోతుంది. రోజంతా ఒక్కొక్కరికి ఒక్కో బిస్కెట్, కొద్దిగా కోక్, కొంచెం కొవ్వు ఉన్న మాంసం వేస్ట్ మాత్రమే దొరికాయి. అప్పుడప్పుడు సీల్ చేపలను, పెంగ్విన్లను వేటాడేవారు. కానీ అది ఎప్పుడూ సాధ్యమయ్యేది కాదు. వాళ్ళ శరీరాల్లో నీరు శాతం తగ్గిపోతోంది. అందరి గొంతులు ఎండిపోతున్నాయి. గొంతు ఎంతగా ఎండిపోయిందంటే ఆహారం మింగడం కూడా అంత కష్టంగా మారుతుంది. ఈ దశలో సీల్ మాంసం నుంచి రక్తం ద్వారా ద్రావాలు అందుతాయనే ఆశతో పచ్చి సీల్ మాంసాన్ని తినమని షాకిల్టన్ అందరినీ ఆదేశించాడు. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే తమ వెంట తెచ్చుకున్న కుక్కల్ని కూడా వాళ్ళు చంపుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కుక్కల మాంసమే వాళ్ళ ఆహారంలో ముఖ్యమైన భాగం. షిప్ను వదిలేసి అప్పటికి దాదాపుగా 6 నెలలు గడుస్తోంది. 1916 మార్చి చివరి నాటికి వాళ్లకు దూరంగా కొన్ని పర్వతాలు కనిపించాయి. కానీ అసలు సమస్య ఏంటంటే గాలి దిశ మారుతుండడంతో వాళ్ళు పౌలెట్ ఐలాండ్కు వ్యతిరేక దిశలో వెళుతున్నారు. మంచు పొర ఎక్కడికంటే అక్కడికి కొట్టుకు వెళుతుంది. ప్రకృతి వాళ్లను అడుగడుగునా పరీక్షిస్తోంది. పౌలెట్ ఐలాండ్ చేరే దారి మూసుకుపోవడంతో షాకిల్టన్ తన లక్ష్యాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ముందుగా క్లారెన్స్ ఐలాండ్ చేరుకోవచ్చు అనుకున్నారు. ఆ తర్వాత కింగ్ జార్జ్ ఐలాండ్ వైపు ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరికి ఎలిఫెంట్ ఐలాండ్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళున్న చోట నుంచి ఎలిఫెంట్ ఐలాండ్ సుమారుగా 160 కిలోమీటర్ల దూరంలో వాయువ్య దశలో ఉంది. వాళ్ళ క్యాంప్ ఉన్న మంచు ముక్క కూడా చాలా రోజుల పాటు అదే దశలో ప్రవహిస్తూ వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఆ దూరం కేవలం 50 కిలోమీటర్లు అయింది. అందరూ ధైర్యం కోల్పోయారు. కానీ అంతలో మరో ప్రమాదం ముంచుకొచ్చింది. వాళ్ళ క్యాంప్ ఉన్న మంచుగడ్డ వేగంగా కరిగిపోతూ ఏ క్షణమైనా పగిలిపోయే స్థితికి చేరుకుంది. ఆకలి, మురికి నీరు తాగడం వల్ల చాలామంది జబ్బు పడ్డారు. సగానికి పైగా సిబ్బంది మానసికంగా కృంగిపోయారు, ధైర్యం కోల్పోయారు. కానీ ఆరోగ్యంగా ఉన్నవాళ్లు మాత్రం బోట్లు నడుపుతూనే ఉన్నారు. అలా వరుసగా 7 రోజులు కష్టపడి 1916 ఏప్రిల్ 16న వాళ్ళు ఎలిఫెంట్ ఐలాండ్కి చేరుకున్నారు. దాదాపు 1.5 సంవత్సరాల తర్వాత వాళ్ళ పాదాల కింద గట్టి నేల తగిలింది. ఆ ఐలాండ్ పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. చలిగా ఏమీ పండని బంజరు భూమిలో ఉన్నప్పటికీ ఆ సమయంలో వాళ్లకు అదొక స్వర్గంలా కనిపించింది. కానీ నిజానికి అక్కడ ఎక్కువ రోజులు బ్రతకడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఆ ఐలాండ్లో తినడానికి ఏమీ ఉండదు. ఎలిఫెంట్ ఐలాండ్కు అత్యంత దగ్గరలో మనుషులుండే ప్రాంతం కనీసం 960 కిలోమీటర్ల దూరంలో ఉంది. సౌత్ అమెరికాలోని కేప్ హార్న్, ఫాక్లాండ్ ఐలాండ్స్ ఆ దూరంలోనే ఉన్నాయి. వాళ్ళ యాత్ర మొదలైన సౌత్ జార్జియా ఐలాండ్ అక్కడికి సుమారుగా 1300 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేప్ హార్న్, ఫాక్లాండ్ ఐలాండ్ దగ్గరే అయినా అక్కడికి వెళ్లాలంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రేక్స్ ప్యాసేజ్ గుండా ప్రయాణించాలి. అక్కడి నుంచి వెళ్లడం అంటే నేరుగా చావు నోట్లోకి వెళ్లడమే. అక్కడ 12 మీటర్ల ఎత్తులో రాకాస్యాలలు ఎగిసిపడతాయి. గతంలో 20,000 మందికి పైగా నావికులు అక్కడే చనిపోయారు. అందుకే షాకిల్టన్ సౌత్ జార్జియా ఐలాండ్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ సిబ్బందిలో చాలా మంది పరిస్థితి దారుణంగా ఉండడంతో అందరినీ లైఫ్ బోట్లలో అంత దూరం తీసుకువెళ్లడం చాలా రిస్క్. అందుకే తనతో పాటు కేవలం 6 సభ్యులు చిన్న టీంతో సౌత్ జార్జియా ఐలాండ్ వెళ్లి అక్కడి నుంచి సాయం తీసుకొచ్చి మిగిలిన వాళ్లను కాపాడాలని షాకిల్టన్ నిర్ణయించుకున్నాడు. అంటే 22 మంది ఎలిఫెంట్ ఐలాండ్లో క్యాంప్ వేసి షాకిల్టన్ కోసం ఎదురు చూడాలి. అక్కడ టీంను చూసుకునే బాధ్యత తన నమ్మకస్తుడైన ఫ్రాంక్ వరల్డ్కు అప్పగించాడు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక 1916 ఏప్రిల్ 24న షాకిల్టన్ అతని 5 సహచరులు ఫ్రాంక్ ఓర్స్లీ, టామ్ క్రీన్, హ్యారీ మ్యాక్నిష్, జాన్ విన్సెంట్, తిమోథీ మొకార్తీ ఒక చిన్న లైఫ్ బోట్లో ఎక్కి స్కోటియా సముద్రం మీదుగా సౌత్ జార్జియా ఐలాండ్కు బయలుదేరారు. చాలాసార్లు పడవలోకి నీళ్లొచ్చేవి. తర్వాత 16 రోజుల పాటు ఆ రాకాశాలతో భయంకరమైన తుఫాన్లతో పోరాడి నిరంతరం ముందుకు వెళుతూనే ఉన్నారు. ఒక పక్క పడవలోకి నీళ్లొస్తుంటే బయటకు తోడేస్తూ, మరోపక్క పేరుకుపోతున్న మంచును తొలగిస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. చివరికి ఒక రోజు వాళ్లకు దూరం నుంచి సౌత్ జార్జియా ఐలాండ్ కనిపించింది.
అప్పుడు కేవలం వాళ్ళు దానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. సిబ్బంది పూర్తిగా అలసిపోయారు. వాళ్లకు తెడ్డు వేయడానికి కూడా ఓపిక లేదు. అందుకే తెడ్డు వేయడం ఆపేశారు. వాళ్ళు సర్వం కోల్పోయినట్లు అనిపించారు. కానీ 17 రోజుల ఆ భయంకరమైన ప్రయాణం తర్వాత షాకిల్టన్ అతని 5 సహచరులు సౌత్ జార్జియా పశ్చిమ తీరానికి చేరుకున్నారు. ఒడ్డుకు చేరుకోగానే వాళ్ల సంతోషానికి అవధులు లేవు. ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. తమ అతిపెద్ద పోరాటం ముగిసిందని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలిసాక ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైంది. వాళ్ళు ఐలాండ్ వెనుక వైపుకి చేరుకున్నారు. అక్కడ మనుషుల జాడ లేదు. వేలింగ్ స్టేషన్లు, మనుషులు ఉండేది ఐలాండ్ అవతలి వైపు. కానీ అక్కడికి చేరుకోవాలంటే సుమారుగా 40 కిలోమీటర్ల పొడవైన మంచు పర్వతాలు, గ్లేసియర్లను దాటుకుని వెళ్ళాలి. ఆ సమయంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనంత నీరసం. కాబట్టి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని షాకిల్టన్ నిర్ణయించుకున్నాడు. శరీరంలో కొంచెం బలం రావడం కోసం దగ్గరలో ఉన్న సీల్స్, ఇతర సముద్ర జీవులను వేటాడి తిన్నారు. ఎందుకంటే ఈ కథలో ఇప్పుడు వాళ్ళు నడక కోసం సిద్ధం కావాలి. సౌత్ జార్జియా ఐలాండ్లో పర్వతాలు ఎంత ప్రమాదకరమైనవంటే అంతకు ముందు ఏ మనిషి వాటిని కాలినడకన దాటలేదు. కానీ షాకిల్టన్, అతని సహచరులకు ఇప్పుడు వేరే దారి లేదు. 9 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా హ్యారీ మెక్నిష్, జాన్ విన్సెంట్, తిమోతి కోలుకోలేకపోయారు. దీంతో 1916 మే 19న ఎర్నెస్ట్ షాకిల్టన్ వాళ్లను అక్కడే వదిలేసి ఫ్రాంక్ ఓల్లీ, టామ్ క్రీన్లతో కలిసి వేలాడుగుల ఎత్తైన పర్వతాలు ఎక్కడం మొదలుపెట్టాడు. వాళ్ల ముందున్న అతిపెద్ద కష్టం ఏంటి అంటే వాళ్లకు సరైన దారి తెలియదు. అందుకే ఎదురుగా పర్వతం కనిపిస్తే దాన్ని ఎక్కుతూ వెళ్లారు. ఎక్కడైనా లోతైన గుంటలు లేదా నిటారుగా ఉండే శిలల గోడలు వాళ్ల దారిని అడ్డుకునేవి. ముందుకు వెళ్ళడానికి దారి లేనప్పుడు కిందకు దిగి మళ్లీ వేరే పర్వతం ఎక్కడానికి ప్రయత్నించేవాళ్లు. గంటల తరబడి శ్రమించినా సరైన దారి దొరకలేదు. సుమారుగా 24 గంటల తర్వాత వాళ్ళు పర్వతం పైభాగానికి చేరుకోగలిగారు. అక్కడి నుంచి చూస్తే తుఫాను లేని ఆ వేలింగ్ స్టేషన్ నుంచి వస్తున్న విజిల్ సౌండ్ వాళ్లకు వినిపించింది. గత 2 ఏళ్లలో వాళ్ళు ఒక మనిషి చేస్తున్న శబ్దం వినడం అదే మొదటిసారి. దీంతో సరైన దిశలో వెళుతున్నట్టు నమ్మకం కలిగింది. ఇంకొన్ని గంటలు నడిచిన తర్వాత మధ్యాహ్నానికి ఆ ముగ్గురు వేలింగ్ స్టేషన్కి చేరుకున్నారు. వరుసగా 36 గంటల పాటు పర్వతాల నుంచి కిందకు దిగడంతో వాళ్ళు పూర్తిగా అలసిపోయారు. ఇది అదే ఐలాండ్. సరిగ్గా 532 రోజుల క్రితం అక్కడి నుంచి వాళ్ళు అంటార్కిటికాకు బయలుదేరారు. ఇప్పుడు విధి వాళ్లను మళ్లీ అదే చోటుకు చేర్చింది. కానీ వేలింగ్ స్టేషన్కు చేరుకోగానే అక్కడున్న వాళ్ళెవరూ అతన్ని గుర్తించలేకపోయారు. ఆ ముగ్గురి గడ్డాలు, జుట్టు పెరిగిపోయాయి. ముఖాలు గుర్తుపట్టలేనంత నల్లగా మారాయి. బట్టలు దారుణంగా చిరిగిపోయాయి. వాళ్లను చూసి వేలింగ్ స్టేషన్ మేనేజర్ ఆశ్చర్యంగా అసలు మీరెవరు అని అడిగారు. అప్పుడు ఎర్నెస్ట్ షాకిల్టన్ మెల్లగా నా పేరు షాకిల్టన్ అని బదులిచ్చాడు. అది వినగానే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఎర్నెస్ట్ షాకిల్టన్, అతని టీం మొత్తం చనిపోయిందని ప్రపంచం నిర్ధారించుకుంది. కానీ ఆ ముగ్గురు ఇప్పుడు వాళ్ళ కళ్ళెదుటే ప్రాణాలతో నిలబడున్నారు. ఆ తర్వాత వేలింగ్ స్టేషన్ మేనేజర్ వెంటనే ఆ ముగ్గురికి ఆహారం, కొత్త బట్టలు, పడుకోవడానికి మంచాలు ఇచ్చాడు. కొంతకాలం తర్వాత వాళ్లకు కాస్త విశ్రాంతి దొరికింది. ఎర్నెస్ట్ షాకిల్టన్ తన 2 సహచరులతో కలిసి సౌత్ జార్జియా ఐలాండ్ చేరుకున్నప్పటికీ ఎలిఫెంట్ ఐలాండ్లో చిక్కుకుపోయిన మిగతా 22 మంది సిబ్బందిని తలుచుకుంటే అతని గుండె బరువెక్కింది. 1916 మే 23న వేలింగ్ బోట్లో ఎలిఫెంట్ ఐలాండ్కు బయలుదేరి తన మొదటి రెస్క్యూ ప్రయత్నం చేశారు. కానీ సముద్రంలో పేరుకుపోయిన మంచు ఆ దారిని అడ్డుకుంది. ఆ తర్వాత ఫ్లాంకార్డ్ ఐలాండ్స్ చేరుకుని రెండో ప్రయత్నానికి సిద్ధమయ్యారు. 1916 జూన్ 10న రెండో రెస్క్యూ ప్రయత్నం చేశాడు. కానీ ఈసారి కూడా మంచు గోడలు కట్టేసింది. 1916 జూలై 12న మూడో ప్రయత్నం చేసినా మళ్లీ అదే ఫలితం. ఎన్నిసార్లు విఫలమైనా సరే షాకిల్టన్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేడు. ఆ తర్వాత చిలీ ప్రభుత్వం సహాయం అడగడంతో వాళ్ళు ఎల్కో అనే స్టీమ్ టగ్ను ఇచ్చారు. 1916 ఆగస్టు 25న షాకిల్టన్ 4వసారి ఎలిఫెంట్ ఐలాండ్కు బయలుదేరాడు. ఇటు ఎలిఫెంట్ ఐలాండ్లో ఫ్రాంక్ వైల్డ్ తన సహచరుల కోసం 2 పడవలను బోర్లించి రాళ్లతో ఒక చిన్న షెల్టర్ ఏర్పాటు చేశాడు. సిబ్బంది ధైర్యం కోల్పోతున్న ప్రతిసారి మీ వస్తువులు సర్దుకోండి ఫ్రెండ్స్, మన బాస్ ఈరోజే రావచ్చు అని ఫ్రాంక్ వైల్డ్ వాళ్లకు ధైర్యం చెప్పేవాడు. కానీ రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారాయి. వాళ్ళ బాస్ రాలేదు. అలా ఎలిఫెంట్ ఐలాండ్లో 4 నెలలు గడిచిపోయాయి. దారిలో బోటు మునిగిపోయి ఉంటుందని, తమ బాస్ ఇంకెప్పటికీ తిరిగి రాడని వాళ్ళు నమ్మడం మొదలుపెట్టారు. నిరాశతో లైఫ్ బోట్ తీసుకుని వేరే ఐలాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అక్కడి నుంచి బయలుదేరే ముందు 1916 ఆగస్టు 30న దూరం నుంచి తమ వైపుగా వస్తున్న ఒక షిప్ను వాళ్ళు గమనించారు. మొదట ఎవరూ నమ్మలేదు. కానీ కాసేపటికి అది తమ బాస్ ఎర్నెస్ట్ షాకిల్టన్ షిప్ అని గుర్తించారు. కొన్ని గంటల్లోనే షాకిల్టన్ తన సహచరుల మధ్య నిలబడ్డాడు. ఆ నిర్మానుష్యమైన ద్వీపంలో 128 రోజులు గడిచిన తర్వాత కూడా తన 22 మంది సహచరులు ప్రాణాలతో సురక్షితంగా ఉండడం చూసి షాకిల్టన్ కన్నీరు పెట్టుకున్నాడు. అందరి కళ్ళు చెమర్చాయి. ఆ రోజే అందరినీ షిప్ ఎక్కించి 1916 సెప్టెంబర్ 3న వాళ్ళందరినీ సురక్షితంగా చిలీలోని పూంటా అరెనాస్కు చేర్చాడు. మంచు, తుఫాన్లు, రాకాసి అలలతో దాదాపు 2 ఏళ్ల పాటు చేసిన పోరాటం ఎట్టకేలకి ముగిసింది.
షాకిల్టన్ 27 మందితో బయలుదేరాడు. మళ్ళీ అదే 27 మందితో తిరిగొచ్చాడు. సరిగ్గా 106 ఏళ్ల తర్వాత సముద్రంలో 10,000 అడుగుల లోతులో మునిగిపోయిన ఎండ్యూరెన్స్ షిప్ను కనుగొన్నారు. దాని శకలాలు ఇప్పటికీ సముద్రంలో భద్రంగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.